పేడ ఎత్తడానికి సులువైన మార్గం అండి. ఇలాంటి ఫ్లోరింగ్ మీద అయితే పేడ ఎత్తుతుంటే చెయ్యి మొత్తం ఇట్లా గీరుకుపోతుంది. అదే మట్టి నేల మీద అయితే ఎత్తుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. అయితే మీ ఇంట్లో ఇలాంటి ఒక క్యాన్ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోండి 2 భాగాలుగా. అయితే రెండిటితోటి ఎత్తొచ్చు. కాకపోతే పేడను మనం దైవంగా భావిస్తాం కాబట్టి ఒక చేత్తో అయినా ముట్టుకోకుండా ఉండకూడదు. అయితే ఈ విధంగా ఎత్తండి. చాలా తేలికగా వచ్చేస్తుంది. అదే చేత్తో అయితే సగం కిందే ఉండిపోతుంది. ఇట్లా చేత్తో అయితే సగం కిందే ఉండిపోతుంది. ఇంకా చేయి మీద ఇట్లా గీకపోతుంది. చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. క్లీన్ అయిపోతుంది. ఒకేసారికి క్లీన్ అయిపోతుంది. ఎంత తొందరగా అయిపోయిందో, అదే చేత్తో అయితే మొత్తం కిందే సగం ఉండిపోతుంది. ఇంకా చేయి మీద మొత్తం గీరుకుపోతుంది. ఈ టెక్నిక్ కొంచెం యూజ్ చేయండి. అదే మట్టి నేల మీద అయితే ఇట్లా ఎత్తుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే సగం ఇది సరిగ్గా కింద అంటుకోదు మట్టికి అయితే. ఇట్లా ఎత్తుకోవచ్చు ఈజీగా. చాలా తేలికగా వచ్చేసింది. మట్టి మీద అయితే తేలికగా వచ్చేస్తుంది. ఫ్లోరింగ్ మీద అయితే సరిగ్గా రాదు. అందుకే ఆ టెక్నిక్ యూజ్ చేయండి. ఎవరికైనా ఫ్లోరింగ్ ఉంటే ఆ విధంగా ట్రై చేయండి. ఇంకోసారి లిఫ్ట్ చేసి పెడతారండి. ఎంత తేలిగా వచ్చేస్తుంది. మీ ఫ్లోరింగ్ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇది కొంచెం స్టాండర్డ్ ఉంది. ఇది బాక్స్ క్యాన్ కొంచెం స్టాండర్డ్ ఉంది. ఇలాంటి స్టాండర్డ్ తీసుకుంటే ఇబ్బంది ఉంది, లేకుంటే ఇది విరిగిపోతుంది. ఇంతకుముందు వాల్కి వేసే టాప్ ఉంటుంది, వాటిని యూజ్ చేసేటోళ్ళం. అదేమో 2 రోజులకే ఖరాబ్ అవుతుంది. ఇది ఎక్కువ రోజులు వచ్చేటప్పుడు ఎండకు పెట్టకుండా కొంచెం నీడలో పెట్టుకుంటే ఎక్కువ సంవత్సరాల కొద్ది అయినా వస్తాయి. ఇది స్టాండర్డ్ ఉంది బాగా. ఈ టెక్నిక్ మీకు ఓకే అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.